హైదరాబాద్ జలసౌధలో మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన నేడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీపై అధికారులతో చర్చించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు హాజరు కానున్నారు. కొత్త కార్డుల జారీపై సబ్ కమిటీకి వచ్చిన సిఫార్సులపై చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానున్నారు. ఈ సమావేశానికి మంత్రి దామోదర్, శ్రీధర్ బాబు, పొన్నం, సీతక్క, ఎంపీ మల్లు హాజరు కానున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు నేపథ్యంలో అమలుకు సంబంధించిన అంశాలపై చర్చలు జరపనున్నారు. హైదరాబాద్ జలసౌధలో మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన నేడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీపై అధికారులతో చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, జారీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కేబినెట్ సబ్ కమిటీని కూడా వేసింది. కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అందులో సభ్యులుగా దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీంట్లో సభ్యులుగా ఉన్నారు. ఇక ఈ రోజు ఈ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాబోతోంది. ఇప్పటికే పలు దఫాలుగా కూడా ఈ సబ్ కమిటీ భేటీ అయింది. కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. రేషన్ కార్డుల జారీకి కావచ్చు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించి వివిధ రాజకీయ పక్షాల అభిప్రాయాలు కూడా సేకరించాలని చెప్పేసి గత లో సమావేశమైనప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు వివిధ పార్టీలకు లేఖలు కూడా రాశారు. ఎమ్మెల్యేలకు కావచ్చు, వివిధ రాజకీయ పక్షాలకు కూడా లేఖలు రాశారు. వాటి నుంచి కొన్ని అభిప్రాయాలు కూడా వచ్చాయి. వాటికి సంబంధించి ఈ రోజు సబ్ కమిటీలో వాటిని అన్నింటిని కూడా పరిశీలించబోతున్నారు. ఏ పార్టీ నుంచి అంటే ఎలాంటి అభిప్రాయం వ్యక్తమైంది రేషన్ కార్డుల జారీకి సంబంధించి కావచ్చు, కొత్తగా హెల్త్ కార్డుల జారీకి ప్రభుత్వం ఈసారి రేషన్ కార్డుకి, హెల్త్ కార్డుకి వేరువేరుగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకుంది. ఆ మేరకే వీటికి సంబంధించి వచ్చినటువంటి సిఫార్సులన్నింటినీ పరిశీలించి విధి విధానాలను ఖరారు చేయబోతుంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే రేషన్ కార్డులు జారీ కావచ్చు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించి హెల్త్ కార్డులు కూడా జారీ చేయబోతున్నారు. ఇక ఈ భేటీ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి సెక్రటరేట్ ఎదురుగా జరిగేటువంటి ఒక కార్యక్రమంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటారు. 3:45కి ఈ కార్యక్రమం ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి కేబినెట్ సబ్ కమిటీ మరో అంశం సంబంధించి కూడా చర్చించబోతుంది. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి హైకోర్టు తీర్పు వెలువడింది. ఆ తీర్పుకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలి అంశంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతనే కేబినెట్ సబ్ కమిటీ వేశారు. కో చైర్మన్ గా దామోదర్ రాజనరసింహ, అందులో సభ్యులుగా మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క ఉన్నారు. ఈ కమిటీ కూడా ఈ రోజు సాయంత్రం 4:30-5 గంటలకు సమావేశం కాబోతోంది. సమావేశమై ఎలా ముందుకు వెళ్లాలి, అంశాలని వర్గీకరణ అమలు చేయాలి అంటే ఎలా ముందుకు వెళ్లాలి అనేది చర్చించి రూట్ మ్యాప్ ఖరారు చేయబోతున్నారు. ఆ రూట్ మ్యాప్ ఆధారంగా రాబోయే రోజుల్లో విధి విధానాలు ఖరారు చేసి ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ సమంజసమే చేపట్టాలి అని చెప్పేసి కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి తీర్పు వెలువడించిన నేపథ్యంలో ఆ మేరకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఆ సబ్ కమిటీ ఈసారి మొదటిసారిగా సమావేశమై రూట్ మ్యాప్ అయితే ఖరారు చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. హైదరాబాద్ జలసౌధలో మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన నేడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీపై అధికారులతో చర్చించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు హాజరు కానున్నారు. కొత్త కార్డుల జారీపై సబ్ కమిటీకి వచ్చిన సిఫార్సులపై చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానున్నారు. ఈ సమావేశానికి మంత్రి దామోదర్, శ్రీధర్ బాబు, పొన్నం, సీతక్క, ఎంపీ మల్లు హాజరు కానున్నారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు నేపథ్యంలో అమలుకు సంబంధించిన అంశాలపై చర్చలు జరపనున్నారు.